have that mindset, okay? It's August 1st gaane bhavinchandi. Today is August 7th. August 1st team meeting laga idi. We are going to recognize July's achievers. That already 15, 18, 500 plus ivanni జరిగిపోయాయి. 1000 recognition ఉంది because they are the heroes of the meeting. ఇక్కడ అన్న అందరికీ కూడా మీకు ఒక విజన్ ఏదైతే మేము పెట్టాలనుకుంటున్నామో దట్ ఈస్ 1000 and beyond, right? So before we recognize those leaders, I'd like Anjali to say hi to you. So hi everyone, very good evening. Actually నేను ఏదో స్టేటస్ పెడుతూ అంటే ఈ టీమ్ మీట్కి ఉండే ఎగ్జైట్మెంట్లో నేను NLL3 అని పెట్టేసాను, మళ్ళీ రిమూవ్ చేశాను. థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు. అంటే అంత ఎగ్జైట్మెంట్ ఈ మీట్కి కూడా వీ కుడ్ క్యారీ. అండ్ NLL3లో చేయబోయే హంగామా గురించి ఐ కెనాట్ టెల్ యూ ఇన్ వర్డ్స్ ఇప్పుడే, తర్వాత చూస్తారు చాలామంది. అండ్ అందరం వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ ప్లాన్స్, స్పెషల్లీ విమెన్. అండ్ నేను అంటే మీకు అబౌట్ కమ్యూనిటీ ఇలా అంటే గ్రేట్ స్టఫ్ చెప్పడానికి మీకు నరేన్ ఉన్నారు. నేను నా ఇంట్లో జరిగేది ప్రాక్టికల్గా ఎవ్రీడే దాంట్లో కొన్ని లైక్ వెరీ షేర్ చేసుకోదగినవి కొన్ని ఉంటాయి కదా. సో ఎలాగో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ లైక్ టెల్ యూ ఫ్యూ థింగ్స్, అంటే వెరీ హార్ట్కి టచ్ అయిన వెరీ పర్సనల్వి కొన్ని. సో బేసికలీ మై డాడ్ ఈజ్ ద బెస్ట్ డాడ్ ఎవర్. ఆయన ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా నేను నాకు కూడా నెవర్ ఇంతవరకు ఒక షర్ట్ కొనుక్కోవడానికి కూడా ఇప్పటికీ కూడా ఆలోచిస్తారు. ఆ షర్ట్ వర్త్కి ఈ పిల్లలకి మటనో చికెనో కొని బిర్యానీ పంపించచ్చు కదా. సో హిస్ మైండ్ ఈస్ ట్యూన్ లైక్ దాట్. బేసికలీ ఆయన ఒక టీటీడీలో ఎంప్లాయీ. సో చిన్నప్పుడు నాది మా అక్కది 2 years డిఫరెన్స్ ఉన్న సేమ్ డే బర్త్డే. సో మా ఇంట్లో అది పెద్ద పండగ. ఇంతవరకు మేము కేక్ కట్ చేసింది లేదు ఇంట్లో. కేక్ కటింగ్, పార్టీ ఇవన్నీ ఏమీ లేదు నా లైఫ్లో, అంటే అప్పుడు పెళ్ళికి ముందు. సో ఆల్ వీ హ్యాడ్ ఇస్ లైక్ మేము నలుగురం క్యూట్ ఫ్యామిలీ. బర్త్డే లాంటి ఒక ఆ పండగను చేసింది ఎవరు? నా పేరెంట్స్. ఆ ప్రయారిటీ ఇచ్చారు కదా. సో ఇంట్లో స్టార్ట్ అయ్యి లక్కీగా మా రిలేటివ్స్ అందరూ చాలా వరకు తిరుపతిలో ఉంటారు. మా డాడీ వాళ్ళు 7 members, మమ్మీ వాళ్ళు 4. అందరింటికి ముందు నన్ను, వెనక మా అక్కని కూర్చోబెట్టి ఇంటి నుంచి సైకిల్లో తీసుకెళ్లేవాళ్ళు ప్రతి రిలేటివ్ ఇంటికి. ఈ సైకిల్ సీన్ అంతా ఎంతవరకు అంటే నా స్కూలింగ్ అయ్యే వరకు కూడా. ఓకే, సో అలా వెళ్తున్నప్పుడు నాకు తిరుపతిలో బాగా ఇంకా అసలు ఈ రోజుకి కూడా నేను ఎంజాయ్ చేసేది ఏంటి అని అంటే మా కొండ. అసలు ధ్యాన్ అయితే ప్రతిరోజు ధ్యాన్కి అమ్మ కొండ చూడు ధ్యాన్ అంటే ఎందుకమ్మా కొండని అలా చూస్తాము, నిన్న చూపించావు మొన్న చూపించావు అంటే నా ఇస్తా చూడరా కొండని అని చెప్పి. సో నాకు చాలా ఇష్టం అనమాట. మమ్మీ వాళ్ళ ఇల్లు ఫుట్ ఆఫ్ ద హిల్స్లో ఉంటుంది, ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ. సో మొత్తం కొండ పక్కనే నా లైఫ్ అంతా ఈ కొండ చుట్టూనే హ్యాపీగా వీఆర్ ఫైన్. సో అలా సైకిల్లో వెళ్ళి మమ్మల్ని తొక్కుకొని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్త 10 rupees నోట్ ఇస్తారనమాట. సో అదొక ఎగ్జైట్మెంట్. సో రీసెంట్గా అదే రోడ్స్లో నరేన్ నన్ను BMWలో తీసుకెళ్ళారు. ఎంత టచ్లో అంటే అది నేను ఐ డోంట్ నో ఎంతమంది ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ మై డాడ్ హియర్, హీఈస్ ద బెస్ట్ డాడ్, నో డౌట్. కానీ అక్కడ స్వెట్ ఉంది. అండ్ మీరు నమ్మరు, మేము చదువుకున్న స్కూల్స్ కాలేజెస్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా MLAs నుంచి డాక్టర్స్ వరకు అందరు కూడా వెరీ హైఫై క్రౌడ్. వాళ్ళు ఎవరి మధ్యలో కూడా నన్ను మా అక్కని ప్రిన్సెస్ లాగా చూపించగలిగారు. ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ డ్రెస్సింగ్ కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు. సో మీరు వెన్ ఇట్ కమ్స్ టు మై కిడ్స్, ఇప్పుడు నరేన్ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయిన బాబులా కనిపిస్తున్నారు. నో కాంప్రమైజ్, హెడ్ టు టో. మీరు అసలు సరే తర్వాత ఎప్పుడన్నా ఒక కంప్లీట్ సెషన్ చెప్తా, హౌ టు షాప్ లైక్ నరేన్ అని ఒక సెషన్ పెడతాము. కాంప్రమైజ్ లేదు. షూ నచ్చిందా పెట్టేసి ఏదో కంట్రీలో ఇంకొక మన వాళ్ళు ఇప్పుడు రాహుల్ ఇలా వాళ్ళు ఈయన కోసమే వెళ్ళినట్టున్నారు వేరే కంట్రీకి. సార్ సైజ్ ఆయన కూడా సార్ కాదు కెప్టెన్, సైజ్ ఓకేనా అంత ఆ బిల్
ఎంత ఉంటుందో కూడా తర్వాత చెప్తారనమాట. ఆ డాలర్స్ కన్వర్షన్ వాటికి కూడా నరేన్ అంత టైం మీకు చెప్తున్నాను కదా, మీకు మాత్రమే నరేన్ టైం పెట్టేది. ఈ నోట్స్కి మాత్రమే అన్ని అవర్స్ పెట్టాలి. అండ్ అఫ్ కోర్స్ డౌటే లేదు, ఫ్యామిలీకి 100%. రీసెంట్గా చిన్న బాబు అడిగాడు నన్ను. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. చిన్న బాబు అడిగాడు, వాడు డాడ్ని చిన్ను అంటారు బికాస్ ఐ కాల్ హిమ్ చిన్ను. సో అమ్మ వైస్ చిన్ను గ్రేట్ అని అడిగాడు. సడన్గా అడిగేసరికి నేనేమన్నానంటే బికాస్ హీస్ పవర్ఫుల్ అని చెప్పాను. వైస్ చిన్ను పవర్ఫుల్ అని అన్నాడు. సో నేను ఏదేదో చెప్తున్నాను అనమాట, హీఈస్ ఎ డ్రీమర్, అది ఏదేదో చెప్తున్నా. అదే కాన్వర్సేషన్ ఇంకోలో జరిగేటప్పుడు నరేన్ బికాస్ ఐ రీడ్ బుక్స్ అని ఏదో చెప్పారు. తర్వాత వాడికి స్నానం చేస్తుంటే యూ అండ్ చిన్ను ఆర్ టాకింగ్ సంథింగ్ అమ్మా. చిన్ను ఇస్ పవర్ఫుల్, చిన్ను ఇస్ గ్రేట్ బికాస్ చిన్ను స్పీక్స్ వాట్ హీ వాంట్స్. అసలు నాకైతే పచ్చి బిడ్డ 100% చెప్తున్నా. నరేన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళారు కదండి, ఆ ఫేస్లో భయం లేదు, ఆ ఫేస్లో దడ లేదు. అంటే హ్యాపీనెస్, తను అనుకునేది చేసుకుంటున్నారు. ఆల్ ఐ కుడ్ సీ ఈజ్ హిస్ కాన్ఫిడెన్స్. అంటే ఆ రోజు నేను చాలా వాటికి అనుకున్నాను. ఒక డైమండ్కి కానీ, ఒక ఎక్స్పెన్సివ్ శారీకి కానివ్వండి, ఒక దేనికైనా ఒక మనిషికి మనమే దానికి పవర్ ఇస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ భయము, లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇది మంచిది, ఇది చెడ్డది. సో వీఆర్ ద వన్స్ హూ ఇస్ లైక్ గివింగ్ పవర్ టు సో అండ్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక పిన్కి కానివ్వండి, ఒక యాక్టివిటీకి కానివ్వండి, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కానివ్వండి, నాకు మ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో మ్యామ్. సో మనం వీఆర్ సో పవర్ఫుల్, మనమే పవర్. సో వర్డ్స్ హ్యావ్ పవర్, ఇవన్నీ వీఆర్ ద నంబర్ 1 పవర్. సో ఆ పవర్ని మనం ఎంతలా వాడుకుంటున్నాం బికాస్ వీఆర్ ఓకే విత్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు ఇట్లే వదిలేస్తే కూడా మనందరం లైఫ్ బాగానే ఉంది, గడిచిపోతుంది అనుకుంటాం. కానీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ వీఆర్ ఓకే. మనకి ఓకే అయింది, వాళ్ళకి ఓకే కాదు. వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళ ఇష్టాలు, వాటి పేర్లే డ్రీమ్స్ అంటాం. వాళ్ళ ఇష్టాలు వేరే ఉంటాయి. ఒకసారి వెళ్ళి కనుక్కోండి. మీకు అన్నీ ఓకే, యూఆర్ ఫైన్ విత్ వాట్ ఎవర్ యూవ్ గాట్, సూపర్, వర్క్ ఫర్ దెమ్. వాళ్ళ ఇష్టాలకు ఒక ప్రయారిటీ ఇచ్చి, ఇంతకుముందు అంటే గేమ్ 5 years కబ్బా, ఇప్పుడు ఓన్లీ ఫర్ 2 years, 1 to 2 years కదా. గో వర్క్ ఫర్ ఇట్. ఇంకా చాలు మన రీజన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి లెట్ us డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. మనం అనుకునింది వి షుడ్ అచీవ్ ఇట్. జస్ట్ డ్రీమ్ ఫర్ ఇట్. అండ్ ఎక్కడైతే డ్రీమ్ ఫైర్ ఉంటుందో అక్కడ స్పీడ్ ఉంటుంది. ఉత్త డ్రీమ్ ఉండి లాభం లేదు, ఉత్త ఫైర్ ఉండి లాభం లేదు. వీ షుడ్ హ్యావ్ డ్రీమ్ అండ్ ఫైర్ అండ్ go get whatever you want. Here is Naren. Thank you. And let me recognize all the 1000 people achievers last month, okay? July month. July month lo ఎవరెవరు 1000 and above చేసినారు, can you all stand up wherever you are? 1000 plus in the month of July. ఎవరన్నా లాస్ట్ దిస్ ఈజ్ ఆగస్ట్ రైట్? ఈ ఫిజికల్ ఇయర్లో అంటే జనవరి నుంచి ఆగస్ట్ లోపల యూ హ్యావ్ డన్ అట్లీస్ట్ 3000 PV months. కెన్ యూ స్టాండ్ అప్? 3000 PV months జనవరి నుంచి ఆగస్ట్ లోపల అట్లీస్ట్ 3 నెలలని 1000. వెరీ గుడ్. అండ్ మ్యామ్, మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది బిజినెస్? 1.5 year అయితే. గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ మోస్ట్లీ ఈజ్ ఇట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ ఐ నో ఫ్యూ ఆఫ్ యూ ఆర్ టోటలీ ఇంటూ కమ్యూనిటీ. కాంతారెడ్డి మీరంతా టోటలీ ఇంటూ కమ్యూనిటీ రైట్? రైట్. అండ్ హౌ అబౌట్ మ్యామ్, ఎలా అంటే క్వీన్ అని మిక్స్, ఇట్స్ ఎ మిక్స్ కమ్యూనిటీ అండ్ క్వీన్ ఇదంతా. ఓకే ఓకే.
I will take it from here, okay? The idea of what is a community and నిన్న మీటింగ్ యొక్క మెయిన్ జిస్ట్ ఏంటి ఇవన్నీ చెప్పే ముందు అంజలి ఇందాక ఒక మాట చెప్పారు కదా, వేదాంత్ గురించి, లైక్ ఫైర్ అండ్ డ్రీమ్ కాంబినేషన్. అన్లెస్ అండ్ అంటిల్ కమ్యూనిటీ ఇవన్నీ ఓకే, అవన్నీ సెకండరీ. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద will to change the direction of your ship, the ship is not going to even change its direction by even 1 inch. Please understand this. I mean, you are the captain and you are driving a ship. You are not just that. Your life is like a ship. దాని డైరెక్షన్ మూవ్ చేయాలంటే ఒక దాని క్యాప్టెన్ ఒక యజ్ఞం జరగాలి. ఇట్స్ లైక్ యువర్ మూవింగ్ ఎ టైటానిక్. If you have to miss that iceberg, you have to make sure that your ship is not going to get sunk. You have to make a very very conscious effort. లోపల నుంచి నాభిలో నుంచి రావాలి ఎఫర్ట్, which is lacking in 90% individuals. They just go and hit the icebergs. అట్లా పద్మాసనం వేసుకొని మునిగిపోతున్నారు చాలామంది, రైట్? సో కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ ఆర్ ఈ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ విల్ నాట్ కమ్ అండ్ సేవ్ దట్ సింకింగ్ షిప్. ఓకే, ఇట్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు మేము చదివే పుస్తకాలు కానీ లేదంటే వినే పాడ్కాస్ట్ కానీ అన్నీ కూడా దే ఆర్ అబౌట్ ఎన్లైటనింగ్ ఎ పర్సన్ టు ఎ లెవెల్ వేర్ హీ బికమ్స్ కాన్షియస్. మేల్కొల్పంటారు కదా, హీ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ వన్ వెరీ వెరీ important, and I think the only question that matters in your life, what do you want, what's your purpose? ఇక్కడికి ఎందుకు వచ్చాము, what's your purpose? పొద్దున్న నుంచి సాయంత్రం జాబ్ చేసేకి వచ్చావు, ఆన్సర్ ఈజ్ నో. నీకు ఒక 1 lakh కోసం వచ్చావు, ఆన్సర్ ఈజ్ నో. బట్ వాట్ ఈస్ ద ఆన్సర్? యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఐ డోంట్ హ్యావ్ ద ఆన్సర్ బికాస్ ఇట్స్ యువర్ క్వశ్చన్ కదా, యువర్ క్వశ్చన్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మామూలుగానే ఆ క్వశ్చన్ అడగము. ఇంకా ఈ సోషల్ మీడియా వాళ్ళు అయితే ఇంతకుముందున జాబ్ చేసుకొచ్చినాక ఏందా జాబు అనే ఒక విసుగులో నుంచి ఒక ప్రశ్న పుట్టేది. ఇప్పుడు వచ్చిన వెంటనే లేదా అక్కడ ఉన్నప్పుడనే యువర్ బీయింగ్ సో దట్ సోషల్ మీడియా అల్గారిథం ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ పాయిజన్ దట్ వీ ఆల్ హ్యావ్ గాట్ ఇన్ అవర్ లైఫ్. ఇందాక సుదర్శన్ చెప్తున్నారు కదా, ద డేంజర్స్ ఆఫ్ సోషల్ మీడియా. Yes, social media can be a blessing for 21st century entrepreneurs. ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని యూ కెన్ ఆపరేట్ అన్ ఎంపైర్. అట్ ద సేమ్ టైం నీ కంట్రోల్ లేకపోతే యూ విల్ బికమ్ ద బెస్ట్ ఎవర్ సర్వెంట్ ఫర్ ద సోషల్ మీడియా అనమాట. పనివాడు అయిపోతారు అనమాట పొద్దున. బికాస్ సోషల్ మీడియాకి అదే కావాల్సింది. సో ద వరల్డ్ నీడ్స్ అబ్జర్వర్స్ లైక్ యూ ఆర్ పీపుల్ హూ జస్ట్ గెట్ ఎంగ్రాస్డ్ ఇన్ దట్. లోపలికి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. మెల్లగా వాళ్ళు అది తీసేసుకుంటుంది. మీరు అదే మూవీ వెబ్ సిరీస్ ఈ మధ్య విపరీతం చేస్తాం. నిన్న స్ట్రేంజర్ థింగ్స్లో అతను పట్టేసుకుంటుంది కదా, ఆ టైప్లో పట్టేసుకుంటుంది అనమాట. వెబ్లో తీసేసుకుంటుంది. డేంజర్. ఓకే, సో మీకు అందుకే ఈ క్వశ్చన్ మీకు ఉంటే కాన్షియస్, ఒకసారి ఒక మనిషి కాన్షియస్ అయిపోయినాడంటే సోషల్ మీడియా ఏం చేయదు, ఎవరెస్ట్ ఏం చేయదు. ఐ మీన్ ఇందాక అంజలి చెప్తానండి, I did not get trained. Because I knew I was going to be there. As simple as that. Chana problems ఉంటాయి, మీకు headache వస్తాయి, అది ఇది. Yeah, people went there, people came back. I will be there, I will be back. అన్నట్టు అనమాట. Because I have a purpose. I have a huge purpose. Right? అట్లా పర్పస్ ఉన్న వాళ్ళ షిప్స్ మునగవు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే
నేను అక్కడికి పోవాలి, ఆ గేట్ నా కళ్ళ ముందు ఉంది, నేను ఆ తలుపులోంచి పోవడం నా లక్ష్యము, నా ఉద్దేశము, నా జీవిత గమ్యము, అది నేను చూడగలగడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈడ ఉండే చిన్న అడ్డంకు గురించి నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆల్రెడీ. ఇక్కడ దిస్ ఇస్ వేర్ పీపుల్ ఫెయిల్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ అబౌట్ there is this in the process of learning how, mastering how, HOW, you kill your WHY. Why? ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, సరే బిజినెస్ ఎట్లా, ఇది ఈ స్టేటస్, ఓకే మేము ఓకే మెల్ల దీంట్లో మనం మాస్టర్ చేయడం మొదలు పెడతాం. అదొక ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక ప్రొఫెషన్ కావచ్చు. యూ స్టార్ట్ బికమింగ్ ఎ మాస్టర్ ఇన్ దట్. ఒక పాయింట్లో దట్ మాస్టరీ విల్ బికమ్ సో డేంజరస్ దట్ అసలు ఎందుకు ఇది మొదలు పెట్టినాము అనే కారణం చచ్చిపోయింది అన్నమాట. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు వై షీ డిడ్ 1000 బేబీ, వై హీ వెంట్ 18%, వై యూ హ్యావ్ టు బిల్డ్ ఎ కమ్యూనిటీ. బేసికలీ వీటన్నిటికీ ద బేసిక్ ఫండా, ఇఫ్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద foundation of this question, it's not going to work out. Okay, so first thing you have to understand, everything starts with this fundamental question, why. I always tell this, okay, me objective, me purpose, please do visit it, because we are talking here about number one, we are talking here about an industry called wellness, which has kind of taking birth. It's not even birth, it's taking birth. Maybe it's in the 7th month pregnancy or 8th month, honestly speaking. ఎందుకంటే అందరూ ఇప్పుడే కదా మీరు గమనించారంటే, ఇప్పుడే లాస్ట్ 5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచే మెల్లగా మీరు ఎక్కడ లేని ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఊరికనే అట్లా సోషల్ మీడియాలో ఏదైనా ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు నాకు చాలామంది ఫాలో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళలో వెయిట్ లాస్ కోచ్, హెల్త్ కోచ్, వెల్నెస్ కోచ్, న్యూట్రిషన్ కోచ్, సుదర్శన్ చెప్తున్నారు కదా, అది ఏమో పేరు చెప్పినారు, అది నామక్లేచర్ ఏమన్నారు సార్ దాని గురించి? న్యూట్రిషన్ ఇంజనీర్. చాలు దానికి తెలుగులో పదం అన్నారు సార్. అంటే ఇన్ని పదాలకి సంక్రమణం, నామకరణం కాదు, అదేదో అంటే సంథింగ్ లైక్ దట్. ఓకే, అంటే చాలా మంది వాళ్ళు వెల్నెస్ కి కనెక్ట్ చేసుకుంటూ గర్వంగా ఒకటి బ్యాచ్ పెట్టుకొని కింద పోస్టులు, కొంతమంది మన కమ్యూనిటీ వాళ్ళు అంటారు, కొంతమంది ఇంకో కమ్యూనిటీ, కొంతమందికి కమ్యూనిటీకి సంబంధమే ఉండదు. మేబీ దే ఆర్ డూయింగ్ ఇట్. వరల్డ్ రైట్ నౌ ఈస్ ట్రైయింగ్ టు వర్క్ ఆన్ one concept which is connected to wellness and more specifically into weight loss. దాంట్లో especially most of them, in fact majority of them are women, and that's a very good news. youngsters అందరూ కూడా కెరియర్గా తీసుకుంటున్నారు. వాళ్ళకి తీసుకుంటున్నారో తెలియక తీసుకుంటున్నారో అర్థం కాదు, కానీ వాళ్ళకి ఒక నెక్స్ట్ 15 ఏళ్ళకి సంబంధించి 20 ఏళ్ళకి సంబంధించిన ఫీల్డ్ని వాళ్ళు ఎంచుకునేసినారు వాళ్ళకి తెలియకుండానే. అది వాళ్ళ కెరియర్గా తీసుకుని ఉంటే. బట్ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏమంటే, in the world of social media, first of all build it, then whatever you are building has to be protected, దానికి ఒక కవచం లాగా ఉండాలి, and continuously it has to be getting enhanced, అంటే అప్గ్రేడ్ అంటారు. అంటే మీ మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అని వస్తూ ఉంటుంది. 11.5 అవైలబుల్, 12.5 అవైలబుల్, వర్షన్స్ మారుతుంటాయి కదా. అది కూడా కంటిన్యూస్లీ దేర్ షుడ్ బి ఎన్హాన్స్మెంట్. వీటన్నిటిని జాగ్రత్త చూసుకునేదాన్ని కమ్యూనిటీ అంటారు. ఓన్లీ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ, దెన్ దీస్ థింగ్స్ హ్యాపెన్. Your
అంటే వాట్ ఎవర్ యువర్ బిల్డింగ్ హ్యాస్ టు బి ప్లగ్డ్ ఇన్ టు ఏ కమ్యూనిటీ. ప్లగ్డ్ ఒక టాప్ మోస్ట్ ఒక అంబ్రెల్లాకి ప్లగ్ అవ్వాలన్నమాట. అది ఏదైనా ఒక దాంట్లో అది ప్లగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ చేసుకోండి. ఇప్పుడు మేము ఫారిన్ కంట్రీస్ పోయినప్పుడు మేము ఫస్ట్ చెక్ చేసేది అక్కడ ఉండే ప్లగ్ పాయింట్ నేను తీసిపోయాడా అప్పుడు సెట్ అవుతాయి. ఎందుకంటే చాలా ఫోటోలు ఇంటి పెట్టుకుపోతాం కాబట్టి 90% యాంబెట్రిపుల్ కాబట్టి నాలుగు పట్టించుకోము. ఎందుకంటే ఆడకపోయినా ఎట్లో ఒకటి నాకు అడాప్ట్ వచ్చేసినంత నా నమ్మకం. అట్లా ఛాన్స్ వల్ల చేతికి వచ్చేసినామంట. ఎస్పెషలీ యూరోపియన్ కంట్రీస్ అయితే పట్టవు. అంటే మోస్ట్లీ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేదంటే యాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు, లేదా పక్క రూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో బట్ అంటే యూ హ్యావ్ టు బి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ హ్యాస్ యూ కెనాట్ చేంజ్ దట్ ఈస్ వాట్ నెక్స్ట్ లెవెల్. యూ అండర్స్టాండ్? ఎలక్ట్రిసిటీ అది మొత్తం కంట్రీ వాళ్ళకి ఫోన్ చేసి సార్ మొత్తం సిస్టమ్ మార్చని చెప్పేది లేదు. సో కమ్యూనిటీ గైడ్ లైన్స్, కమ్యూనిటీ స్టాండర్డ్స్కి మీరు ఏదైతే తయారు చేసుకుంటున్నారో మీ చిన్న ఇది డెవలప్ అవుతుందా, బిల్డ్ అయ్యేందుకు. దిస్ ఈజ్ వాట్ వీ స్పోక్ అబౌట్ ఎస్టర్డే బేసికలీ. నిన్న మేము మాట్లాడిన మెయిన్ అజెండా అదనమాట, రైట్? సో దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ వీ థాట్ వచ్చి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెల్నెస్ కమ్యూనిటీ. ఇప్పుడు కలర్స్ మీరు చూస్తున్నారు. కమ్యూనిటీ సరే నేను పదం వాడినాను అనేసి వెంటనే కలర్స్ చెప్తున్నానని ఒక కలర్స్ కమ్యూనిటీ అనుకోద్దండి. ఐ మీన్ టు సే ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మాట్లాడాను. కలర్స్ ఈజ్ ఏ సమ్ కంపెనీ విచ్ డస్ వెయిట్ లాస్. ఓకే, హౌ కెన్ యూ బి బెటర్ దాన్ కలర్స్? How can people think you are uncomparable? మీరు టోటలీ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ చూపిస్తున్నారు, నేను వెయిట్ లాస్ పిక్స్ పెడుతున్నాను. మీ వెయిట్ లాస్లో వచ్చేసి ఎవరో మీ పక్కింటి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. వాళ్ళ వెయిట్ లాస్లో రంభ, ఊరసి, మన ఎవరు ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ కూర్చున్నారు. డేంజర్ ఇది కదా. కాబట్టి ఎట్లా మీరు వాళ్ళకంటే యూనిక్ కాగలరు? యూనిక్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్నెస్ డెఫినిషన్ మీరు ఇస్తా అనేది అద్భుతం అనేది వరల్డ్కి తెలియాలి. అది ఇది కదా వెల్నెస్ అంటే అనేది. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ రైట్ ఇన్ ద మార్నింగ్. బికాజ్ ఎక్సర్సైజ్ యూజువలీ when we talk about exercise usually మైండ్ టకాన్ వచ్చేది మార్నింగ్స్. సో మార్నింగ్ మన ఎక్సర్సైజ్ రొటీన్ 6:30 to 7:30. వావ్ వర్కౌట్స్, warriors of wellness workouts. So that will be your first beginning point to connect to the world. మీరు ఒక కమ్యూనిటీని బిల్డ్, ఎందుకంటే చెప్పాను బిల్డ్, ప్రొటెక్ట్, ఎన్హాన్స్. సో ఫస్ట్ మీరు బిల్డ్ చేసేటప్పుడు మీరు వేసుకుంటుండే బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనుషుల్లో ఒక కమ్యూనిటీ, ఆ బ్రిడ్జ్లోంచే మనుషులు ఒక్కొక్కడు దాటుకుంటూ రావాల్సింది. ఆ బ్రిడ్జ్ మొట్టమొదటి రంగ్ ఆఫ్ ద బ్రిడ్జ్ దట్ ఓకే ఏంటంటే ఎక్సర్సైజ్. నథింగ్. బికాస్ పీపుల్ అందరి మైండ్లో ఉండే ఒకే ఒక అభిప్రాయం, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ థింగ్ ఏమంటే, దో ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం వెయిట్ లాస్ అవుతాం. ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నో డౌట్ ఇన్ దట్. ఆ రోజు మొత్తం మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఐ మీన్ ఎస్పెషలీ మార్నింగ్ వర్కౌట్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ దాంట్లో వెయిట్ లాస్ అయిపోతాం అనేది బెనిఫిట్ కాదు, పార్షియల్ ట్రూత్ అది అంతే. ఇట్స్ ఎ మిత్. ఫుడ్ మీద చాలా డిపెండ్ అవుతుంది, 70%, మోర్ దెన్ 70%. ఇదంతా మనం సంబంధం లేదు. కానీ మార్నింగ్ వర్కౌట్స్లో ఇప్పుడు దీని స్టేటస్ పెట్టడం, వావ్ వర్కౌట్ని స్టేటస్ పెట్టడం గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. ఇందాక పద్మానం చెప్పారు, యూ షుడ్ బీ అన్ అంబాసిడర్. యూ షుడ్ బి అన్ అంబాసిడర్ అంటే మీరు, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కమ్యూనిటీ అండ్ కలర్స్. కలర్స్లో రంభ తగ్గుతుంది, కమ్యూనిటీలో
మీరు తగ్గడం తగ్గకపోవడం కాదు. దేర్ ఆర్ 6 pillars ఆఫ్ వెల్నెస్. 6 pillars. Like there is this adequate రెస్ట్ కావచ్చు, లేదా ప్రాపర్ న్యూట్రిషన్ కావచ్చు, లేదా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అంటారు, సప్లిమెంట్, వాట్ ఈస్ దట్, ఇంకొక బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ న్యూట్రిషన్, అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. అంటే ఎమోషనల్ అంటే మెంటల్, ఐ మీన్ టు సే మెంటల్ హెల్త్. ఇట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక, ఇలా పిండి చెప్పినట్టు, ఏమి లేకపోయినా కూడా ఏదో సమస్య, ఏమి లేకపోయినా కూడా అదే ఏమి లేదే, సమస్య ఏమి లేదే. యాక్చువల్లీ ఐ మీన్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మెంటల్ హెల్త్ వెల్నెస్ అనేది. ఓకే, మెంటల్ వెల్నెస్. ఇవి 6 pillars. ఈ 6 pillars బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ ఉంటే మీ చుట్టూ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే మీరు మీ లోపల నుంచి ఆ విల్ ఉంటే. లేదంటే మీ పార్టీకి మీరు 6 pillars బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన ఒక ఋషిలాగా జీవిస్తారనమాట. అంటే మంచిదే అది కూడా. ఒక మేము మిమ్మల్ని చూడండి ఒక ఋషిగా, మనం కూడా ఆ విధంగా కావాలని. అంటే ఇలాగ పిని సద్గురు గురించి చెప్తున్నారు. ఆ టైప్లో మా పక్కింట్లో ఒకరు ఉంటారు. ఆల్మోస్ట్ ఎప్పుడు ఆయన కోపం రాదు, ఎప్పుడు మంచి ఫుడ్ తింటా అంటారు, పొద్దున్న లేస్తేనే టెర్రస్ మీద ఎక్సర్సైజ్ చేసుకుంటా అంటారు, అండ్ ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు, టైంకి నిద్రపోతాడు, మంచిగా అట్లా ఉండాలి లైఫ్ అని మేము చెప్పుకుంటాం. ఆయన కమ్యూనిటీ ఏం బిల్డ్ కాదు, ఎందుకంటే ఆయనకు బిల్లు లేదు కదా, ఏదైనా బిల్డ్ చేయాలని. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఆంటర్ప్రిన్యూర్స్ కాబట్టి. మరి అందుకే చెప్పిన ఫస్ట్లో నేను వై మర్చిపోకూడదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ హౌ అన్ని బాగా చేసుకుంటా అంటే పురుషులు అవుతారు. దిస్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్. ఓకే, మనం ఒక పని పట్టుకొని ఆ పనిని అంతం చేసే టైంలో పీపుల్ గెట్ స్టక్. బట్ సమ్ ఆఫ్ అస్, అంటే మీలో కొంతమంది, లేదా నేను, I keep visiting my wife. I keep progressing. What's my next? Because that's the quest. Okay. So 6 pillars. ఈ 6 pillars అంటే మిమ్మల్ని ఎవరన్నా అబ్జర్వ్ చేస్తా అంటే 6 pillars ని వాళ్ళు, హెల్త్ అంటే ఏంటంటే ఈ 6 పిల్లర్లు అంటే ఏమంటే వాడు ఆయన వాళ్ళు అనే విధంగా. అవును, ఇట్లా చేయగలుగుతున్నారు, మనలాగే ఉంటారు, అంత జాబ్ పోతారు అంటే అదేదో కమ్యూనిటీ ఉంది బాబు, పొద్దున్న నుంచి వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. దట్ ఈస్ వెన్ యూ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. సో యూ షుడ్ బి డూయింగ్ ద వర్క్అవుట్. సో కమ్యూనిటీ బాగా బిల్డ్ అవ్వాలంటే మీది ఒకటి, యూ షుడ్ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ద కమ్యూనిటీ. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరి కమ్యూనిటీ ఇంకా అగ్రెసివ్గా బిల్డ్ అవుతుంది అంటే కాంట్రిబ్యూటర్స్ది. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో హీ విల్ బీ లైక్ ద హీరో ఆఫ్ ద కమ్యూనిటీ, ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీ. am I right? I am contributing more to many people's growth. సో నాకు ఈరోజు మార్నింగ్ ట్రెక్ వెళ్ళున్నాము కదా మనం. డాక్టర్ వనజ గారు అని కూర్చున్నారు, కార్డియాలజిస్ట్. I mean, it was surprise for me, total surprise, because Dr. Vanaja is one of the most popular cardiologists in Tirupati, and ఎందుకంటే మా అమ్మ ఆమె గురించి అంత అద్భుతమైన విషయాలు ఇంట్లో చెప్పి నేను 1-2 సార్లు ఆమెను కలిసేకపోయినప్పుడు మా అమ్మ చెప్పిన ఈ విషయాలన్నీ కూడా చాలా తక్కువ ఆమె గురించి అని నాకు. ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ లైక్ స్విమ్స్లో XYZ డాక్టర్స్ని కూడా చూస్తున్నాను. ఒకసారి నాకు, మీకు ఐడియా ఉంటుంది, 20 years బ్యాక్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఒక డాక్టర్ని కలిసేకపోతే వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్, ఇట్ షుక్ మీ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఎవరి నర్వ్ సెల్ షేక్ అయిపోయింది అనమాట. ఇది నా వల్ల కావడం లేదు, ఇది వేసుకుంటే నరేన్గా లేడనేసి చెప్పి ఇంట్లో, ఇంక నేను చెప్పలేను, అంత చేస్తే ఇంట్లో వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు. అదే డాక్టర్ తీసుకపోతే ద వే దట్ పర్టికులర్ డాక్టర్ డెల్ట్ ఆవలించుకుంటా అనమాట. అంటే సగం వేసుకోండి డోస్
అంటే ఫుల్ టాబ్లెట్ నన్ను నన్ను చంపేస్తాందిరా దేవుడా అని నేను పోతే సగం వేసుకుంటూ వచ్చాను. ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆన్సర్ అండ్ ద సెకండ్ థింగ్ ద వే దట్ హోల్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్ అనమాట. తర్వాత ఐ క్విట్ దట్ అండ్ వెంట్ టు హైదరాబాద్ టు మీట్ ఇంకొక డాక్టర్, అక్కడ నుంచి ఇంకొకటి అట్లా లాస్ట్ ఐ ఫౌండ్ ఏ పర్సన్ హూ మ్యాచెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ. దట్స్ హౌ. అట్లాంటి హాస్పిటల్లో వాళ్ళకంటే పెద్ద డాక్టర్ అయిన ఈమె మార్టికి గంటన్నర ఆమె ఛాంబర్ నుంచి బయటకు వచ్చి అందరూ మీకు తెలుసు స్విమ్స్ హాస్పిటల్ ఎలా పేషెంట్స్ ఉంటారో, దే ఆర్ నాట్ సో రిచ్ అండ్ వాళ్ళందరినీ పోగు చేయమని ఎవరికి వాళ్ళ కాంపౌండ్ సమ్ ఉంటారు కదా వాళ్ళందరి ముందే చెప్తుంది అనమాట. వాళ్ళందరినీ ఇట్లా ఆ గ్యాదర్ చేసే వాళ్ళ మధ్యలో పోయి అస్సలు అరుపులు కేకలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలా డివిజన్స్ ఉంటాయి, ఈమెదే కాదు కదా. బట్ అందరినీ ఆ డివిజన్ వాళ్ళని కూడా తీసుకొని గుండెకి మేలు చేయాలంటే ఏం చేయాలి, మీరు ఎగ్ తినాలి, ఇది చేయండి అది చేయండి అని గొంతు తెంచుకొని అరచి 5 నిమిషాలు కేటాయించి అందరికీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పేషెంట్ చూసుకుంటా ఎవ్రీ 1 hour 1.5 hours షీ కమ్స్ అండ్ ఎడ్యుకేట్స్ ఎవ్రీబడి. మై గుడ్నెస్ అనుకున్నాను నేను, ఎంత బ్యూటిఫుల్. నేను అఫ్కోర్స్ వేరే ఇష్యూ పోయినప్పుడు షీ ట్రీటెడ్ మీ అండ్ లైక్ ఐ మీన్ ఆమె రోజు ట్రెక్కి వచ్చినప్పుడు కింద షీ ఎంక్వైర్డ్ అసలు హూ ఆర్ ఆల్ దిస్ పీపుల్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఫస్ట్ ట్రెక్ అంటానికి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు ఒక ఫ్యామిలీ లాగా. ఐ మీన్ దిస్ డజంట్ లుక్ లైక్ ఎ ట్రెక్కింగ్ ఆర్గనైజేషన్ కాదు. అంతా మాట్లాడి లాస్ట్కి చెప్పాను వి డీల్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ. అంటే అలాంటప్పుడు వై డోంట్ వీ పబ్లిష్ ఇన్ ఏ బుక్ అని చెప్పినాను. నాకు చాలామంది వస్తూ ఉంటారు, మీ దగ్గర రిజల్ట్స్ ఉంటే కమ్ విత్ ద డేటా ఆఫ్ నాట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్. డేటా ఆఫ్ ద లిపిడ్ ప్రొఫైల్స్, హైట్, వెయిట్, ఏజ్, మెడికల్ అని ఒక డేటా. ఈ ఏజ్లో ఈ వ్యక్తి ఇప్పుడు 25-year-old పర్సన్ ఈ లిపిడ్ ప్రొఫైల్తో ఉండే వ్యక్తి 4-5 monthsలో ఈ లిపిడ్ ప్రొఫైల్ ఉంది, ఈ ఇట్లా అంతా చెప్తే అదే ఏజ్ గ్రూప్ ఉండే నార్మల్ పీపుల్తో షీ విల్ డూ ఏ కంపారిజన్ స్టడీ అండ్ ఆ స్టడీ చేసేది ఆమె రెస్పాన్సిబిలిటీ. షీ సెడ్ గివ్ మీ సమ్ శాంపిల్స్, ఐ విల్ లైక్ స్టడీ. సో యా వాట్ సర్ప్రైజెస్ దెమ్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేస్తుండే చాలా విషయాలు చాలామంది ఆమె అదే చెప్తాంది, ఇవి తెలియకనే కదా, లేదా తెలిసి కూడా చాలా మంది చేసేందుకు ఆస్కారం లేదు బికాస్ ఆఫ్ టెన్షన్, ప్రెషర్ ఇన్ దర్ లైఫ్ స్టైల్, రైట్? సో వీ బేసిక్లీ ఆర్ డూయింగ్ ఆసమ్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ అది కొంచెం ఎన్హాన్స్ చేసి రైట్గా షోకేస్ చేస్తూ మీ ప్రొఫైల్స్లో, మీ ఇన్స్టాస్లో, మీ స్టేటసెస్లో కాంట్రిబ్యూటర్గా ఉంటూ మీ ఫేస్ కూడా కనబడుతూ, then even people like her with high profile, they will be inspired to ask right questions. What are you guys doing? Then just you are putting WhatsApp lo weight loss before after, then colors lago ka scam anukuntaru. అది ఎవరో తగ్గుతున్నారు, ఎవరో నిజంగా తగ్గాలనుకున్నారు అడుగుతాడు, ఏం చేస్తున్నావు నాకు కొంచెం చెప్తే నేను ట్రై చేస్తాను, రైట్? సో అదనేసి నేను రేపు మీరు ఏదో ఒక వర్కౌట్ విధ్వంసం సృష్టి చేస్తాను. ఎవ్రీథింగ్ షుడ్ బి ఏ ప్రాసెస్, ఓకే? అందుకే నేను ఇమ్మీడియట్గా ఈ స్కెడ్యూల్ కూడా ఇప్పుడే చేయడం లేదు. ఐ విల్ టేక్ లిటిల్ టైమ్, మేబీ 1 week 2 weeks, విల్ ఫైనలైజ్ ఎంటైర్ వర్కౌట్ స్కెడ్యూల్స్. ఆ తర్వాత నుంచి ఒకసారి మనం అజెండా ఫిక్స్ చేసుకున్నాక ట్రై టు బికమ్ ఎ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, రైట్? And so when you start doing this, when you start building this, it starts with discomfort. ఇప్పుడు నేను చెప్పబోయే మార్పు
నన్ను మొదలుకొని, ఎందుకంటే ఆ టైంలో దీర్ఘ నిద్రలో ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేదా అదే టైంలో సార్ ఆ టైం మేము బేసికలీ మెడిటేట్ చేసుకునే టైం సార్ అని కొంతమంది ఉండొచ్చు, లేదా ఆ టైం మేము బుక్కులు చదువుకునే టైము, లేదా ఆ టైం మేము షటిల్ ఆడుకునే టైము, లేదా ఆ టైం నేను జర్నల్ చేసుకుంటాను. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. కమ్యూనిటీ డజంట్ change its things because of your schedules. You have to see, there is a very popular saying, good routines become bad routines if you don't change the routine. Good routines become bad routines if you don't change the routines. అంటే ఏదైతే గుడ్ రొటీన్ అని నువ్వు అనుకుంటున్నావో, that routine itself will become the enemy for you if you don't change it. This is what we are trying to do. Already ఒక రొటీన్లో ఉండిండచ్చు, ఆ చేంజ్ చేసుకుంటున్న దగ్గరనే యూ ఫీల్ ద డిస్కంఫర్ట్. అబ్బా రేపు పొద్దున 6:30కి వర్క్, దట్ హ్యాస్ టు బి ద బిగినింగ్ పాయింట్. ఆల్రెడీ మీ రొటీన్ సూపర్ అయ్యిండచ్చు, బట్ ఇట్స్ టైమ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు one mode, we all have to get into one alignment and start doing one routine, right? So that's when people will say, we are not doing anything for people. Again, నేను ఏదైనా people అని పదం వాడుతున్నా అంటే మీకు అర్థమైంది, ఎందుకంటే we care damn about people right from the time when we were in womb, అంటే especially me, okay? అలా ఉంటేనే you get a very big whatever you want, right? So నేను ఇప్పుడు కలర్స్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. రైట్ ఇన్ ద ఫ్రేమ్ వన్ యూ డిఫరెన్షియేటెడ్, గైస్ దీస్ గైస్ డూ ఏ వర్కౌట్. కలర్స్ టాక్ అబౌట్ సమ్ క్రాష్ థింగ్, గాన్. కలర్స్ని మీరు ఓడింగ్ చేసినారు ఒకే ఒక పాయింట్లో. కలర్స్ వాటి అన్ని కంపెనీస్ని స్మాష్ అయిపోయినాయి అవన్నీ. అండ్ suddenly you posted a flyer saying that, excited to let you all know that a mindset expert is going to talk on mental wellness coming Sunday in our WOW webinar. So you have told to the world that you are making another difference, because mental wellness anedi స్కూల్ పిల్లల నుంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ మాట్లాడబోతున్నారంటే మీకు చాలా ఎంక్వైరీస్ వస్తాయి, కనెక్షన్స్. బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ టు మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పీపుల్. సో వర్కౌట్స్ దగ్గర నుంచి మీరు ఒక అంబాసిడర్గా ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ టాకింగ్, యూఆర్ షోయింగ్ ద వరల్డ్ దట్ యూ హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్ people in the community who are covering some beautiful topics which are very much in need, right? So అప్పుడు ఇవన్నీ హెల్ప్ అవుతాయి మీకు. అంతేగాని కేవలం ఒక వాట్సాప్ స్టేటస్లో ఒకటి పెట్టినంత మాత్రాన మీకు ఒక బిజినెస్ బిల్డ్ అయిపోతుంది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు ఒక వెల్నెస్ ఆంటర్ప్రెన్యూర్గా, ఒక వెల్నెస్ ఎంతూజియాస్ట్గా, వావ్ కమ్యూనిటీ మెంబర్గా యాక్టివ్ రోల్ తీసుకుంటే దెన్ మీ చుట్టూ ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. యు ఆర్ డూయింగ్ యోగా ఇన్ ద మార్నింగ్, ఇఫ్ ఇట్ ఈస్ యోగా, మనం ఆ రోజు యోగా చేస్తాంటే మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్, అండ్ మీలో ఆ బెనిఫిట్ కనబడాలి. మిమ్మల్ని చూస్తేనే ఆ బెనిఫిట్ కనబడాలన్నమాట, రైట్? సో డిస్కంఫర్ట్ coming out of that ఇనిషియల్ రెసిస్టెన్స్ ఫేజ్ ఎవరికైనా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. బట్ చేసేది మంచి పని అయినప్పుడు ఆ ఇబ్బందిని తీసుకోవాలి కదా ఇనిషియల్గా, ఓకే? అండ్ ఈ వర్కౌట్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేసేవి విపరీతమైన స్ట్రెన్యూస్ వర్కౌట్స్ ఏమి ఉండవు, ఎంజాయ్ చేయగలిగిన వర్కౌట్సే ఉంటాయి. సో మీకు త్వరలోనే మీరు దానికి కస్టమైజ్ అయిపోతారు, రైట్?
And coming to how about people, how about మా నెట్వర్క్ ఎట్లా వస్తుంది, మా బిజినెస్ ఎట్లా పెరుగుతుంది, బిజినెస్లోకి వచ్చే వ్యక్తులు ఎట్లా వస్తారు. Build it, they will come. Build it, they will come. I am repeating again, build it, they will come. This is a mantra. Build it. What? Community. They will come. Who will come? Everybody will come. Your clients will come. Your prospecting clients will come. Your client or the business owner who is going to become your partner after 20 years will come. వాడి చిన్నగా ఉండొచ్చేమో, ఆ ఎన్వైరన్మెంట్లో పెరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో అందరూ ఒక కమ్యూనిటీని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్లో క్వీన్ బుక్ పేరు పడుతున్నారు వాళ్ళ ఇంట్లో. సో స్లోలీ ఆ ఎన్వైరన్మెంట్లో పెరుగుతుంది. మొన్న మా ఫ్రెండ్ వచ్చినాడు యూఎస్ నుంచి, వాడి స్కూల్ గెట్ టుగెదర్కి పోయాడు అన్నమాట. వాడు యూఎస్లో ఈ బిజినెస్లో ప్లాటినం, అమెరికాలో. బట్ వాళ్ళ ఆర్గనైజేషన్లో కమ్యూనిటీ బిల్డ్ చేయరు, ఎందుకంటే అమెరికాలో కమ్యూనిటీ బిల్డ్ చేయడం చాలా కష్టం. గుడ్ న్యూస్ ఏమంటే ఇండియా నుంచి అమెరికాలో కమ్యూనిటీ బిల్డ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనం బాలీవుడ్ డ్యాన్స్లు, హంగామాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆడ నుంచి ప్రెగ్నెంట్ అవుతారు. ఆడ చేయాలంటే డాలర్స్లో చాలా ఎలిట్ మనం ఫ్రీగా ఇప్పించేస్తున్నప్పుడు వాళ్ళు రచ్చరచ్చగా దుమ్ము. లాస్ట్ ఇయర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్కమ్ అది అనుకుంది నాకు దీపక్ చెప్తున్నాడు, $1 lakh అంటే ఎంత, 100,000, 80 lakhs అప్రాక్సిమేట్లీ. దట్ వాజ్ హిస్ ఇన్కమ్ అన్నమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్కమ్స్ ఇన్ అమెరికా, ఆడపిల్ల చేసేటోళ్ళ కంటే. ఎందుకు అది జరిగింది అంటే ఈజియెస్ట్ వే అయిపోయిందంట వాళ్ళకి ఈ నుంచి ఆడ ప్లగ్ఇన్ అవ్వడం ఈ మోడల్లో. ఎందుకంటే ఇట్స్ ద సేమ్ మెథడ్. ఈడ వేసే వర్కౌట్ని అట్లా తెప్పిస్తే ఆడపోతుంది. ఈడ మార్నింగ్ వర్కౌట్ ఆడ అట్లా వాళ్ళు ఆ స్కెడ్యూల్స్ అలా చేసేసారు అంతే. సో మై ఫ్రెండ్ వాస్ టెలింగ్, వీడు అక్కడ వాడు కాబట్టి ఆ టీం సుజిత్ అజ్మానీ టీం అక్కడ ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వాళ్ళు ఇంకా ప్రాసెస్లోనే ఉన్నారు. సో వాడు ఇండియాకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ హోటల్కి వచ్చారు. మేమిద్దరం పోయినాము. అంటే వీ హ్యావ్ ఈ మీటింగ్ అని హాల్ చూసేకనేసి ఒక ఐ థింక్ 1 week 10 days బ్యాక్ వచ్చున్నాను. వాడు నేను వచ్చినప్పుడు ఈ హాల్ మేనేజర్ ఉన్నారు కదా, వన్ ఆఫ్ ద సర్స్ మీకు ఆయన ఇంకా రాఘవేంద్ర సార్ అంటే అది ఇదని చెప్తాంటే నేను సార్ గమనం సార్ అంటే ఉంటారు నువ్వు అనేసి చెప్పండి సార్ మీరు చెప్పండి అంటే, సారు నాకు చాలా అంటే ఏమి ఇట్లా హాల్స్ అంటే బిజినెస్ ఇదే కదా అంటే, అయ్యో ఇదేముంది సార్ నాకేమొస్తుంది సార్ ఇది హోటల్కి పోతారు ఇంకేమంటే క్రోర్స్ ఆఫ్ బిజినెస్ రియల్ ఎస్టేట్లో చేసినారు. అదేమది కోవిడ్ టైంలో హీ వాజ్ నాట్ హోటల్ ఇండస్ట్రీ చాలా డల్ అయినప్పుడు నాకు ఆ టైంలో చాలా ఇన్కమ్ వచ్చింది సార్ వలన. బికాస్ ఐ డిడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్వైజెడ్ అవన్నీ చెప్పింటే అప్పుడు వాడు ఓపెన్ డిస్కషన్ ఆన్ రియల్ ఎస్టేట్. అమ్మ నాకు ఇక్కడ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్లు రిస్క్ అనిపిస్తుంది, నువ్వు ఎట్ చేస్తుంటే గేమ్ ఇస్ గేమ్. ఐఎమ్ నాట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ బట్ ఐ ఇన్వెస్ట్. సో వాడు అవునరా నాకు కూడా ఇక్కడ ఉండే స్కూల్ మేట్ గురించి విన్నాను, వాడు ఆల్మోస్ట్ 70-80 crore వర్త్ అంటే ఇప్పుడు వాడు 2-3 ఫ్రెండ్స్ చెప్పినారు ఎల్లుండి స్కూల్ గెట్ టుగెదర్ ఉంది అంటే ఎవరు అంటే ఏదో పేరు చెప్పినాడు. హోమ్ మీటింగ్ నెంబర్ 1 నా ప్రాస్పెక్ట్ క్లోజ్ నా తన ఫోన్ నెంబర్ నాతో ఉంది ఏం పన్నారేని అనేసి డౌన్ లైన్ కూడా అయినాడు మన శ్రీధర్ గారికి. మేబీ మీరు వాళ్ళ ఇల్లు చూసి గుర్తుపడతారు. అప్పుడు అందరూ నాకు ఒకే ఇంట్లో గెట్ టుగెదర్ అంటే అదే మనకు ఉండే మేజర్ మీటింగ్. సో అక్కడికి పోయి వాళ్ళ స్కూల్ రీయూనియన్ అటెండ్ అయ్యి వచ్చినాక వాడు చెప్తున్నాడు, అమ్మ రియల్ ఎస్టేట్ హాస్ గాట్ మనీ అనిపించింది. వాడు చూసిన పుష్పరాజన్ అంతా
ఆల్మోస్ట్ ఉన్న గంటన్నరలో ఆల్మోస్ట్ 40 నిమిషాలు ఫోన్ మీదే ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అంతా. ఐ థింక్ ఐ డోంట్ వాంట్ దిస్ అన్న డైరెక్ట్గా. ఏమంటే ఐ డోంట్ వాంట్ మై కిడ్స్ ఎనీవేర్ నియర్ ద బెంట. ఏమంటే వాడి లాంగ్వేజ్ ఏంది, ఇప్పుడు భాష ఏంది మామ, అది ఐ వాంట్ మై కిడ్స్ టు బి హియర్ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్. ఐ వాంట్ మై కిడ్స్ టు హ్యావ్ దిస్ వాల్యూ. 50 కోట్లు తగ్గినా పర్వాలేదు, ఆ విలువలు ఆ మాటలు అమ్మా you don't get this. You don't get this outside. It's simple. Try to think about it. What you are getting here is not just money. What you're getting here is right from foundational principles nunchi vastundi, but yeah, terms and conditions apply. మేము చెప్పేది ఒక ఎత్తు అయి ఉండొచ్చు, బట్ నేను చదవడం నా సన్ చూడకపోతే ఇట్ డజంట్ వాల్యూ మీ. సో యూ నోస్ బేసికలీ వాట్ ఐ టాక్ I do, right? So when you build it, they will come. Your people are going to come. You build it right, your people are going to come anyways. And where exactly you're going to see that biggest change in your community? మేము బిల్డ్ చేస్తున్నాం, మీరు చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ ఆ పెను మార్పు రావట్లేదు. ఓకే, ఏదన్నా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కెన్ ఐ డూ దిస్, కెన్ ఐ డూ దిస్. నాకు తెలిసి ఈ ఫేస్ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది దాటేసినారని అనుకుంటున్నాను. సెకండ్, ఐ కెన్ డూ దిస్, ఇది ఒక హోప్, అది కూడా దాటుకుంటారు. థర్డ్ వచ్చేసి ఐ విల్. ఐ థింక్ ఇక్కడ చాలా మంది కూడా ఉంటారు ఇక్కడ ఐ విల్ డూ దిస్ అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, యూఆర్ ఏబుల్ టు డూ దిస్, ఫైన్. బట్ ద ఫోర్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ట్రాన్సిషన్ ఇస్ ద మ్యాజిక్. ఐ మస్ట్ డూ దిస్. వై దిస్ ఈస్ ద కీ, వాట్ ఈస్ ద మ్యాజిక్ హియర్? మస్ట్ అని ఎవరు అంటారు? నేను చేసి తీరాలి, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. ఎవరు అంటారు చెప్పండి? ఓకే ఓకే, వై అంటే నేను చెప్పేది, నేను బేసికల్ ఐమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనిటీ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే దీంట్లో ఉండే సర్వీస్ పార్ట్ని చూస్తున్నారో, ఎవరైతే దీంట్లో బియాండ్ థాట్స్ అని చూడగలుగుతున్నారో, దెన్ యూ కెన్ రిలేట్ చేసుకొని చూడండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. It gives you the utmost satisfaction and everything. అంటే దిస్ ఐ మస్ట్ డూ. ఏ పర్సన్కి ఇది లోపల అంటే మిషన్ అంటారు కదా, వాట్ ఈస్ యువర్ మిషన్, వాట్ ఈస్ యువర్ పర్పస్ అనేసి. ఐ వాంట్ టు సర్వ్ 1000 clients బై డిసెంబర్. నా ఆర్గనైజేషన్ తరఫున 1000 clients. ఇది ఊరినే మాట తీరు ఉండకూడదు, ఆ 1000 clients డేటా మీ దగ్గర ఉండాలి. వాళ్ళ పిక్చర్స్ దాంట్లో రిలీజ్ అయితే మీ అట్లాంటివి రిలీజ్ అయితే దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీట్ ఎవరీ, బికాస్ యువర్ ఎ కంపెనీ కదా, యువర్ ఎ కంపెనీ. దట్స్ ద హోల్ ప్రాబ్లం. మీరు అది ఫీల్ కాలేదంటే కంపెనీస్ విచ్ ఆర్ ఫేక్ లైక్ XYZ, we should not take names, they are going to just bowl you out, whereas you have everything, అన్ని రైట్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఈ ట్రాన్సిషన్ ఇంకా జరగలే. ఐ మస్ట్ డూ ఇట్ అని, బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద రూట్ కాజ్. యూ నో ద రూట్ కాజ్, యూ హ్యావ్ బికమ్ ద మాస్టర్, బట్ యూ డోంట్ హ్యావ్ దట్ ఇన్నర్ ఫైర్. అరే నా చుట్టూ నేను 10 మందికి ఐ షుడ్ మేక్ షూర్ దట్ ఐఎమ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ హెల్తీ పీపుల్, 100 people, 200 people, దిస్ ఈస్ మై నంబర్. అలా బిల్డ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి మీటింగ్స్. హౌ కెన్ ఐ ఎన్హాన్స్ ఇట్, హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్? దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ సో మెనీ పీపుల్ గెట్ స్టక్ హియర్. చేసి తీరాలి, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. బికాస్ there will be people who will be doing engineering, there will be people who will be doing medicine, there will be people who will be doing what to say, some jobs. I don't know how many of you have this answer. Okay? I must
డూ ఇంజనీరింగ్. ఐ మస్ట్, నేను ఇంజనీరింగ్ చేసి తీరాలి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు, దిస్ మై మిషన్. I don't know how many of you feel that. But when you think about this, అంటే ఒకవేళ దీన్ని కూడా ఫీల్ కాలేదంటే యూ షుడ్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. అట్లా మీకు దొరకలేదు అనుకోండి, అంతవరకు యూ విల్ నాట్ సీ గ్రోత్. ఇప్పుడు అంజలి చెప్పింది, ఈ నోట్స్ రాసేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఐ లవ్ ఇట్, ఐ డూ ప్రిపేర్ ఎ లాట్. ఇటువంటి బుక్కులు చాలా అయిపోయింటాయి నా మైండ్లో. ఎందుకంటే ఐ మస్ట్ డూ ఇట్, హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్, ఐ మస్ట్, ఐఎమ్ దట్ మై మిషన్. నేనే చేయాలి, నేను కాకపోతే ఎవరు చేస్తారు, నో వన్ కెన్ రీప్లేస్ మీ. అండ్ దట్ ఆర్ యూ, ఈజ్ ఇట్ యువర్ మైండ్ సెట్ వెన్ యూఆర్ బిల్డింగ్ యువర్ కమ్యూనిటీ? ఎందుకు, వై ఐ కాల్డ్ యూ ఎస్టర్డే ఇన్ ఎస్టర్డేస్ మీటింగ్, కాల్డ్ ఫర్ స్ట్రాటజైజ్ మీటింగ్. ఇవన్నీ స్ట్రాటజీస్ మనం ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము అంటే, ఐ నో పాత్ అద్భుతంగా ఉంది, బట్ ఇప్పుడు చేసేది సరిపోదు. ఇట్లనే ఉంటే చిన్న వాన పడినా కూడా పటాపంచలు అయిపోతారు. ఓన్లీ థింగ్ దట్ కెన్ ప్రొటెక్ట్ యూ అండ్ ఎవ్రీబడి హియర్ ఫ్రమ్ హియర్ ఆన్ ఈజ్ you should start seeing with a new eyes, new lens, totally new eyes. The problem with new ఏమంటే, there is something called as identity paralysis. విన్నారా? ఐడెంటిటీ పారాలిసిస్ అంటే మనల్ని ఎప్పుడు మన ఓల్డ్తో గుర్తిస్తాము. మనం ఎక్కువ గుర్తించుకునేది ఏమంటే మన ఓల్డ్తో కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నీ ఓల్డ్తో నువ్వు ఎంతకాలం ఉన్నావు, ఈ మూమెంట్ వరకు ఉన్నావు. సో యు ఆర్ మోర్ ప్రాక్టీస్డ్ అండ్ రిహార్స్డ్ విత్ యువర్ ఓల్డ్. యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓల్డ్. దట్స్ సో కంఫర్టబుల్. ఆ ఓల్డ్లో ఐఎమ్ అన్ ఇంజనీర్, ఐఎమ్ డూయింగ్ సో అండ్ సో, ఐఎమ్ డూయింగ్ మై CA, ఐఎమ్ డూయింగ్ MBA. ఓకే, వాట్స్ దట్? ఓకే, 10th క్లాస్, ఇంటర్మీడియట్, XYZ, MBA వరకు వచ్చాను. నిన్ను నువ్వు I'm a platinum in the business. Oh, I'm a diamond. I'm an emerald. Okay, from here on, your war is going to be to give yourself a new birth, birthing yourself out of that old. ఈ న్యూ అనేది ఎక్కడి నుంచి ఉంది అంటే, నిన్న సాయంత్రం నుంచి. నిజమేనా? నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. ఈ 10 గంటలు ఆ 20 ఏళ్ళనో 30 ఏళ్ళనో డామినేట్ చేయగలిగితే నువ్వు పుడతావు. ఆ 30 ఏళ్ళే డామినేట్ చేసినాయంటే పెరాలసిస్లోకి వెళ్ళిపోతావు. యూ విల్ నాట్ కమ్ అవుట్. మా యుద్ధం మొత్తం ఎప్పుడంటే, మమ్మల్ని మేము పుట్టించుకోవడంలో. ఎందుకు ఎవరెస్ట్ ఎక్కినంటే మళ్ళీ పుట్టేందుకు. సీరియస్లీ, ఎందుకంటే అది ఆ టార్చర్ అనుభవించాల. నేను చెప్పలేను, అంటే చెప్పనలేవి కాదు అంటారు కదా. ఇట్లాంటి మంచి మంచి పదాలు కలిస్తే వాళ్ళకి డెఫినేషన్ అర్థమైనాయేమో. నొప్పులు, బాధలు, ఊపిరి యొక్క విలువ, యూ విల్ నాట్ ఇమాజిన్ అనమాట. సఫరింగ్ అంటే హౌ బ్యూటిఫుల్ సఫరింగ్ కుడ్ బి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, చాలా వాల్యూస్, రైట్? సో బేసికలీ ఐడెంటిటీ పారాలిసిస్, యూ విల్ ఆల్ బి లైక్, మేబీ మంజుకి ఒక 10 మంది టీం ఉంటారు. ఆ 10 మంది టీంని ఒక మెథడ్తో బిల్డ్ చేసి ఉంటాడు మంజు కంఫర్టబుల్గా. దాంతో తగులుకునేస్తాడు అనుకో మంజు కాను. బికాస్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ దట్ ఓల్డ్. ఆ కనెక్షన్స్ అని ఇప్పుడు కట్ అయిపోవాలి. దట్స్ ద బిగ్గెస్ట్. నేను మీకు స్ట్రేట్గా చెప్పేస్తున్నాను, ఇప్పుడు ఉండే గేమ్లో మిమ్మల్ని మీరు పాతలోంచి కట్ చేసుకోవడం, నన్ను నేను కూడా. ఓకే సరే, మనల్ని మనం మీకు గౌరవం ఎప్పుడందరూ హ్యాపీ సాటిస్ఫైడ్. నరేన్ సార్ కూడా ఇంక్లూడెడ్. ఓకే, మనందరినీ మనం కట్ చేసుకోవడం ఓల్డ్ నుంచి త్రూ ద కమ్యూనిటీ, బై అవర్ వర్క్.
కాల్సే దానికి చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఈరోజు చాలా మంది ఈ మీటింగ్కి కూడా మేబీ మీ డౌన్ లైన్స్ వచ్చి ఉండరు. ఎందుకు రాలేదంటే దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద డిస్కంఫర్ట్ బికాస్ దే ఆర్ స్టిల్ ఐడెంటిఫై విత్ దేర్ ఓల్డ్ సెల్ఫ్. దే ఆర్ ప్యారలైజ్డ్. నేను ఆ మీటింగ్ కొంతమంది దట్ ఈస్ హౌ పీపుల్ డై ఆర్ దట్స్ హౌ పీపుల్ ఆర్ ఆల్రెడీ డెడ్, రైట్? సో గుడ్ థింగ్ ఈజ్ ఇన్ దిస్ న్యూ మోడల్ నేను ఓకే ఒక సింపుల్ అండ్ స్ట్రైట్ వితౌట్ యూ బీయింగ్ బర్త్, మీరు బర్త్ కాకుండా ఒక మెకానికల్ ఒక రోబోట్ ఒక మెషిన్ చేసినట్టు అలా పొద్దున్న లేచి ఇట్లా జరగదు అది, ఎందుకంటే త్వరలో ఆగిపోతుంది. ఖచ్చితంగా యూ హ్యావ్ టు దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ కాల్డ్ యాజ్ 5 P's ఆఫ్ లీడర్షిప్ అంటారు. 5 P's ఆఫ్ లీడర్షిప్. దాంట్లో వేర్స్ మై మొబైల్. ఫస్ట్ P స్టాండ్స్ ఫర్ బీ పర్పస్ఫుల్. బీ పర్పస్ఫుల్ అంటే హ్యావ్ ఎ పర్పస్, అంటే డోంట్ ఎవర్ ఫర్గెట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ in how can you give yourself a birth, okay? So be clear about your purpose. Be clear about your purpose. So what is the purpose of the company? What is the company? World of or Warriors of Wellness. What is the purpose of the company? To help every individual in balancing those 6 pillars. Simple and straight. Daniki, okay, we are on a mission to deal or better maybe a lakh individuals అనుకున్నామనుకో, మీ మిషన్ దాంట్లో ఎంత, మేబీ ఐఎమ్ గోయింగ్ టు హిట్ 1000 people, ఐఎమ్ గోయింగ్ టు హిట్ 10,000 people, 5,000 people. ఇంతకుముందు ఐ వాంట్ టు బికమ్ ఫౌండర్స్ ప్లాటినం ఎమరల్డ్ డైమండ్, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ గోల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ నంబర్స్ కొత్తగా ఇంక్లూడ్ అయింది మీ దాంట్లో. ఆ మాట మీరు ఆ నోట్లోంచి ఇంకా రావడం లేదనుకోండి, మీరు ఇంకా ఓల్డ్ నుంచి ఇంకా డీవియేట్ కాలేదని. ఓకే, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సార్ నేను ముగ్గురికి చెప్తున్నాను, వాళ్ళు అది లేదు, ఆ ముగ్గురు లేదు, చెప్పడం లేదు, అవన్నీ లేవు అనమాట. ఇప్పుడు మీరు నాకు ఎవరైనా వచ్చి అక్కడ మాట్లాడుతుంటే ఆ లాంగ్వేజ్ మెల్లమెల్లగా మేము మర్చిపోవడం మొదలు పెడతాం. మేము మర్చిపోయిన లోపు మీరు కూడా మర్చిపోతే బెటర్. లేదనుకోండి, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే it will be total disconnect between you and me. Please understand. Maybe in the coming few months, our terminology will be totally different. It will not be like, sir, మా రిలేటివ్ ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఈ ప్లాన్ గురించి చెప్పే ట్రై చేస్తున్నాను, వాళ్ళకి క్వశ్చన్స్, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, there is a big difference. Your relative should be asking you, what are you guys doing, what is this all about, I want to get it. అలా అడగలేదంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావని. అది ఎలా తెలిసిందంటే మీ టెర్మినాలజీలో మీ రిలేటివ్ అట్లా అడగడం గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావు చూడు, ఆ గ్రామటికల్ మిస్టేక్ అది చెప్పేస్తుంది. సో ఇంకా మీరు కొత్త దాంట్లోకి ఇంకా ఎంప్రెస్ చేసుకోలేదు. సో బీ క్లియర్ అబౌట్ యువర్ పర్పస్ అండ్ హౌ డు ఐ నో దట్ ఐ హ్యావ్ ఎ పర్పస్, హౌ డు ఐ నో దట్? Go see yourself in the mirror. If you find some spark in your eyes, some fire in your eyes, some flame in your eyes, then you have a purpose. Knowledge you don't have anything. Purpose అనేది చాలా పెద్ద పదం. స్పెల్లింగ్ వాడేందుకు కూడా మీకు అర్థం లేదు, రైట్? You got to see yourself. I mean, నేను చెప్తాను కదా పర్పస్. నాకు ఈరోజు ఆ ట్రెక్లో వన్ ఆఫ్ ద మ్యామ్, డాక్టర్ వనజా గారిని తీసుకొచ్చిన ఇంకొక మ్యామ్ వచ్చి డాక్టర్ గిరిజా మ్యామ్ ఉన్నారు కదా, ఆమె బీట్స్ ట్రైనర్ అనమాట. ఆమె మార్నింగ్ నిన్న 2 days నుంచి చాలా ఫోన్లు మెసేజ్లు, ఎందుకంటే ఆమె కూడా ఫస్ట్ ట్రెక్ అనస్థీషియా అనుకుంటా కదా ఐ థింక్. వాళ్ళ హస్బెండ్ డాక్టర్ బీట్స్లో కూడా చాలాసార్లు మేడం ఇట్లయితే మీరు చాలా కష్టమైన బీట్స్ ఇది అనేసి చాలాసార్లు, అంటే షీఈస్ వెరీ ఫ్రాంక్ ఆనెస్ట్లీ. తర్వాత ఈరోజు ఆఫ్టర్ దట్ ట్రెక్ మెసేజ్ పెట్టింది, రికార్డెడ్ మెసేజ్ పెట్టింది, నరేన్ అందరూ నీతో ఫోటోలు దిగుతుంటే అస్సలు నాకు ఈరోజు నువ్వెవరు అర్థమైంది. ఇన్ని రోజులు
నిన్ను చాలా చాలా ఇది చేశాను, టార్చర్ చేశాను, చాలా క్వశ్చన్స్ ఇదంతా చేశాను. అండ్ ఈ ట్రెక్ గురించి కూడా టైంలో అంతా మెసేజ్లు పెట్టేసి వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చా, గొడుగు తెచ్చుకోవాలా, వాన పడితే ఎట్లా, నేను కూడా అడిగాను. నువ్వు అన్నిటి వరకు జవాబు చెప్పావు. నువ్వు ఇంత ఫేమస్ అని నాకు తెలియదు. అండ్ ఎక్స్క్యూజ్ సార్ అని చెప్పాను. మ్యామ్ ప్లీజ్ డోంట్ బి ఫార్మల్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫేమస్ ఈజ్ ఎ స్యూడో థింగ్. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ ఫేమస్ థింగ్. ఓకే ప్లీజ్, ఆ కాన్సెప్ట్ని మన ఇద్దరి మధ్య అంటే మీరు అది వచ్చిందంటే అగైన్ షీ విల్ నాట్ బి లైక్ నార్మల్, రైట్? So I told her, okay, so when you have the purpose and when you know who you are, your very natural self, because తెలిసినప్పుడు you don't mind about what people are telling, what people think. You don't even worry about things, you understand? So eventually people will understand, they will understand. So first thing, have a clear cut purpose. Let your eyes tell you where you're headed. Please, ఇక్కడ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, ఎస్పెషలీ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద బిజినెస్, వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద బిజినెస్. వై డిడ్ వీ గెట్ ఇన్ టు ఎనీ అదర్ ఆపర్చునిటీ? వై డిడ్ వీ పర్స్యూ ఎనీ అదర్ ఆపర్చునిటీ? ఎందుకంటే మాకు ఈ బిజినెస్ మాకేం ప్రూవ్ చేసిందంటే మాలో అబిలిటీ ఉంది, పీపుల్తో డీల్ చేయగలం, ఎక్కడ పోయి వదిలినా మనుషులతో డీల్ చేయగలం. ఇంకొక ఫీల్డ్ అఫ్కోర్స్ చాలా ఫీల్డ్స్ కూడా మనం అప్రోచ్ అయింటారు పీపుల్. సార్ మీరున్నారు, ఏడున్నా మీరు మా దగ్గర అవన్నీ జరుగుతాయి కదా. ఎందుకంటే చాలా ఫైనాన్షియల్గా, మెంటల్ పీస్ పరంగా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. యూ విల్ నాట్ ఇమాజిన్. మనకు జరిగిన 2 అద్భుతమైన విషయాలు ప్రపంచంలో లైఫ్లో ఏమంటే, ఒకటి న్యూట్రలైట్, మీకు అందరికీ తెలుసు. 2 BWW, మనకు బుక్స్ని పర్చేజ్ చేసింది, మంచి అసోసియేషన్, వాల్యూస్, ఇవన్నీ. అఫ్కోర్స్ ద మోడల్ ఆఫ్ ద బిజినెస్ వేర్ యు ఆర్ బీయింగ్ పెయిడ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది, లేదంటే యు నో ఇట్. అది పదం కూడా తెలుసుకోకుండా చనిపోయే వాళ్ళు ఈ హోటల్లోనే ఇప్పుడే ఉండింటారు చాలామంది. రేపు దర్శనం గురించి చాలా టెన్షన్గా, ఒకవేళ దొరకలేదు ఎల్లుండి అనుకోయో, ఎల్లుండి మనకు జాబ్ ఉంది ఎట్లా, బికాస్ దే డోంట్ నో దట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఇన్కమ్. మరి 14 రోజులు ఎవరెస్ట్ పోయి వచ్చినా కూడా నీకు ఏం కాదు, ఇన్కమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అండ్ కంపెనీ పాలసీస్, కంపెనీ ఇవి చూసుకుంటే వాళ్ళ ఇన్కమ్ పెంచే విధానాలు, ఐ థింక్ మన అమ్మ అడుగుతాను ఇది, అరే నాకు ఒక కోరిక ఉందిరా, ఈ కార్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఒక్కసారిగా 1 కోటి రూపాయలు అలా చెక్ అనేసి అంజలితో చెప్తాను ఏంటంట. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే, వై షుడ్ నాట్, ఓకే మా అమ్మ అది కూడా ఎమోషనల్గా అడిగిందంట. ఆ ఫీల్ రావాలని నాకు ఒక్కసారి 1 కోటి రూపాయలు ఒకేసారి ఒక చెక్లో, 1 కోటి రూపాయలు సింగిల్ చెక్ బోనస్ అనుకో, అది ఇదొక ఎప్పుడు అడగలే కదా అనేసి అంజలికి అడిగిందంట. సో హౌ ఇస్ దిస్ very much possible, very easy, very simple, actually doable, right? So అట్లాంటిది మన చేతిలో ఉన్నప్పుడు నేను పోయి తలకి గోడకి నువ్వు ఎంత బలం కొడితే అంత డబ్బు రావుతాయని ఆపర్చునిటీ వెళ్ళి నేనెందుకు పర్సూ చేయాలా? యూ అండర్స్టాండ్? సో ద సింప్లెస్ట్ పీపుల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు, రైట్? సో ఫస్ట్ థింగ్, have a very clear purpose. Second, be clear about your role first of all. నువ్వు ఎంచుకున్న ఆపర్చునిటీలో నీ రోల్. Nobody can act for you, nobody can replace you. And what is your role when you are building your community? I clearly mentioned, you are the person who are going to build the community. You cannot fake it. Okay, understand your role. ఈ కూడా మీరు ఒకసారి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకసారి మీరు యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ మై రోల్ ఇన్ హియర్? నరేన్ చెప్పాడు, బిల్డ్ ఇట్, దే విల్ కమ్. హూ విల్ కమ్? ఎవ్రీబడి విల్ కమ్. ఎవ్రీబడిలో లక్ష్మీ, పార్వతి వీళ్ళందరూ కూడా ఉన్నారు. లక్ష్మీ ఎవరిదంటే లక్ష్మీదేవి. మీరు లక్ష్మీ పాలిటిక్స్ సంబంధం లేదు.
లక్ష్మీ బాబు ఎందుకు వస్తుంది ఈ గేమ్ ఆమె ఎందుకు ఎక్కువైంది? లక్ష్మి సరస్వతి రకాలు వచ్చేసిన లైన్లో సరస్వతి అంటే వాళ్ళందరూ కూడా ఉన్నారు. దే విల్ కమ్ అంటే దట్స్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ బాస్. బిల్డ్ ఇట్, దే విల్ కమ్. I mean, it's a superset. Everything abundant, it's going to come to you. People, andaru anamata, dreams, everything. Okay. So, but you guys need to be very clear about your role. What's my role in here? I'm not putting status is anta meeku cheppanu kada. Your role is bigger than that. You are an ambassador, right? Next, be clear about whom you serve. Ikkada నీ రోల్ని నువ్వు కనెక్ట్ చేసుకో. ఎవరు హూ ఇస్ ద పర్సన్ దట్ యువర్ సర్వింగ్ కమ్యూనిటీలో, వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి. మన అంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు అంటే ఒకప్పుడు బిజినెస్లో థాట్ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. అంటే సార్ మా మైండ్ సెట్ ఏమంటే మా ఇంటికి గడుపుకునేటోడు వచ్చినా డిస్టర్బ్ కొని పోవాల్సిందే. అప్పుడు రేంజ్ క్లాప్స్ అనమాట. అప్పుడు మైండ్ సెట్ అట్లా అంటే దాని అప్పుడు మనం అప్పుడు అదేదో అంటాడు ఇంతకు ఎవరికి క్లాప్ కొట్టాలి సార్? నేను మైండ్ సెట్ బిజ్జిగాడికి తప్పు కొట్టాలనా, ఈమె కొట్టాలనా, లేదా ఈమె మైండ్ సెట్ కొట్టాలనా, లేదా తిన. So it's a big confusing statement environment, right? So here you have to understand who are your clients, what socio-economic backgrounds ఏంటి, and when you're doing a webinar or a session or an activity or we have to be a little conscious and aware of that. Because when we are a company, we'll be dealing with the right kind of clientele, okay? And it should be driven by values. వాల్యూస్ అంటే ఎక్కడైనా స్కూల్లో నుంచి నేర్పించింది ఒకటి, రైట్, స్పీక్ రైట్, అబద్ధాలు చెప్పద్దు, ఫేక్ ప్రామిసెస్ మనం చేయము, మీకు తెలుసు. అండ్ డోంట్ యాక్సెప్ట్ ద కేసెస్ దట్ యూ కెనాట్ హ్యాండిల్. వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కేసు అనుకుందాం ఏదన్నా, ఐ డోంట్ నో, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి, అయినా చెప్తున్నా జనరల్. అంటే వాళ్ళకి ఇంపాసిబుల్ అని డాక్టర్స్ చెప్పినారు, ఆల్రెడీ ప్రూవెన్ అనుకోండి, అది మీరు ఆ కేసు యాక్సెప్ట్ చేసి ఎట్లయినా వద్దు, రైట్? వీ షుడ్ నాట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్, ఓకే? అందుకే ఇక్కడ మేబీ యూ షుడ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్, రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, and be compassionate. Now compassionate అంటే ఎదుటి వాళ్ళ ఫీల్, బి ఎంపాథటిక్. నాకు ఎవరెస్ట్ పోయినప్పుడు నా బ్యాగ్తో పాటు, బికాస్ ఐ లైక్ బీయింగ్ కంఫర్టబుల్, కాబట్టి నాకు కొంచెం ఎక్కువ బ్యాగేజే తీసిపోయినా. సో బ్యాగేజ్ క్యారీ చేసే పోర్టర్ ఉంటారు, పోర్టర్ షేర్పా అంటారు అక్కడ. సో ఫ్లైట్ దిగిన వెంటనే లుక్లో అనే ప్లేస్లో షేర్పాస్ మనకి ఇక్కడ ఎట్లా కూలినా ఒక 5-6 మంది ఉన్నారు, బికాస్ ఆఫ్ సీజన్ ఇది. ఒక ఆయన నవాంగ్, ఆయన్ని మాట్లాడుకున్నాము, నా బ్యాగ్ వేసుకున్నాడు, ఇంకా అక్కడి నుంచి ఆయన బ్యాగ్తో పోతున్నాడు, నేను నా చిన్న బ్యాగ్ అవుతుంది, వాటర్లు అన్నీ ఉంటాయి దాంట్లో. నాకు ఫస్ట్ 2-3 గంటలు మైండే బంద్ చేయలే, నా బ్యాగ్ ఆయన మోస్తున్నాడే. నాకు నా పక్కన ఆయనతో చెప్తాను, అంత బరువు చూడి ఆయన మోస్తున్నాడు, నాకు మైండ్ ఎట్లా అయిపోతుందంటే, ఈయన ఏం చెప్తాడంటే ఆయన 4th టైం టు ద ట్రిప్, అరే వాళ్ళ లైవ్లీహుడ్ అది, యు ఆర్ డూయింగ్ యు ఆర్ గివింగ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. అంటే అంత బరువు మోసుకొని ఎవరెస్ట్ వరకు బేస్ క్యాంప్ వరకు పోవడం అనేది నాకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానంటే, అందుకోసం కొంచెం టిప్ ఎక్స్ట్రా ఇవ్వు, అంతేగాని నువ్వు మైండ్ పాటు చేసుకొని నీ మూడ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫస్ట్ ఫ్యూ అవర్స్ చాలా టఫ్గా ఉంటుంది ట్రెక్. అది ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు టర్మ్స్ అనమాట. నాకు మీరు నమ్మరు, నా థాట్ ప్రాసెస్ ఎట్లుందంటే ఆయన కాలు పట్టుకున్నాను అనిపించింది ఒక పాయింట్లో. ఎందుకంటే
షూ లేస్ దగ్గర నుంచి దే టేక్ కేర్ అనమాట. ఎందుకంటే చాలా టైట్ ఉండాలి షూ, వేళ్ళు పోయి ముందర తగలకూడదు, బ్లిస్టర్స్ వచ్చేస్తాయి ఇవన్నీ. నాకు భయం ఎత్తుకునేసింది ఒక పాయింట్లో, ఈయనకేమన్నా నేను రుణపడిపోయి నెక్స్ట్ లైఫ్లో ఈయన నరేది కాబట్టి నేను జీవనకు ఆయన ఈ కర్మ సిద్ధాంతాలన్నీ చదివి అని వీళ్ళకి చెప్పిన కర్మ గురించి అంతా చెప్పిన నా దొన్నోళ్ళకి మమ్మల్ని భయపెట్టారు. అంటే నాకు మళ్ళీ వాళ్ళ పిల్లోడు ఎక్కడ చదువుతాడు అన్నీ కనుక్కొని, వాళ్ళ స్కూల్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒకే పిల్లోడు, ఐ మీన్ అంతకు మించి దే కెనాట్ మేనేజ్ కాబట్టి ఆ పిల్లోడిని చదివిపెడమే ఆయన మిషన్ అన్నీ కనుక్కొని లాస్ట్కి ఆల్మోస్ట్ 20,000 నేపాలీ కరెన్సీ వాజ్ ద డీల్ అనమాట మొత్తం. I gave him 50,000. 30,000 was the deal. He was expecting 5,000 as deal. So that is not going to. నాకేమాత్రం. సో మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకి చెప్పిన ఆ పిల్లోడ్ స్కూల్ డీటెయిల్స్ కనుక్కోండి, ఐ మైట్ స్పాన్సర్ హిమ్ అనేసి. నాకు చెప్పలేదు అది ఇంకా, బికాస్ ఇట్ మైట్ కాస్ట్ ఫ్యూ ల్యాక్స్. బట్ నాకు ఆ ఫీలింగ్ అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ దిస్, బట్ కంపాషన్ అంటే నాకు I get a little connected when it is this kind of things. So when a client is connecting to you, it's not about PV anymore. PV లేదాడు ఇంకా, నాకు 50 PV వస్తుందా, 100 PV వస్తుందా, 150 వస్తుంది, ఇంకా లేదు గేమ్. వాళ్ళకి నీ నుంచి ఏం చేయగలవు, ఎంత బెస్ట్ ఇవ్వగలవు, దిస్ హ్యాస్ టు బి ఓన్లీ. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కంపాషన్. Build it with true values, fairness, okay, no, అంటే fairness, transparency, okay, and be authentic, trustworthy. అంటే authentic అంటే ఏమి, when you are talking about workout, you should be working out. When I talk about gym XYZ, I go to gym. మా ట్రైనర్ యంగ్ అండ్ మై న్యూ ట్రైనర్ ఈ మధ్య యశ్వంత్ కూడా నాకు వర్కౌట్ చేయించినాడు వింగ్స్లో. సో whenever I try to hit gym whenever possible. అండ్ ఇప్పుడు కొత్తగా యాడ్ అవ్వబోయేది ఏమంటే మార్నింగ్ 6:30 to 7:30 అది ప్లస్ జిమ్, రైట్? సో అథెంటిక్ అంటే నువ్వు నిజమై ఉండాలి, నువ్వు చెప్పేది నిజమై ఉండాలి, నువ్వు చూపించేది నిజమై ఉండాలి, నీ స్టేటస్లో పెట్టేది నిజమై ఉండాలి, నువ్వు ఏదైనా ప్లేట్ పెడితే నిజమై ఉండాలి. అప్పుడు ఏదైనా మిల్క్ షేక్ ట్రై అంటే యూ డోంట్ నీడ్ టు ఫీల్ గిల్టీ. మిల్క్ షేక్లోనే దొర్లి స్విమ్మింగ్ చేసి కొత్తగా తెలుసుకుంటా ఎప్పుడు చూసినా మిల్క్ షేకే తాగుతున్నాడు. అప్పుడప్పుడు తాగితే నష్టం లేదు కదా, రోజు మంచిగా ఇవన్నీ చేస్తున్నాం. వన్స్ ఇన్ వైల్ ఐ మీన్ టుడే ఐఎమ్ డ్రింకింగ్ మై దిస్ థింగ్ అనేసి, రైట్? సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. సో అల్టిమేట్లీ నీ కమ్యూనిటీ ఎప్పుడు అద్భుతంగా బిల్డ్ అవుతుందంటే, ఐ థింక్ ఈ లైన్ చూడండి, ఎ మ్యాన్ హూ లవ్స్ వాకింగ్ విల్ వాక్ ఫర్దర్ దెన్ ద మ్యాన్ హూ లవ్స్ ద డెస్టినేషన్. ఎవరికైతే నడవడం మీకు ఎక్కువ ఇష్టమో వాడు ఎక్కువ దూరం పోతాడు, గమ్యం ఇష్టం ఉండేవాడి కంటే. నిజమేనా? ఐ థింక్ ఈరోజు ట్రెక్లో జరిగింది కూడా అదే అనుకుంటా. మనం వీ జస్ట్ ఎంజాయ్ వాకింగ్, అందులో కొండ వచ్చింది, కూర్చున్నాం, ధ్యానం కింద చేసుకున్నాం, ఆడుతూ పాడుతూ కింద దిగేసాం. అదేదో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎగ్జాక్ట్ యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్, గేమ్ ఓవర్. అప్పుడు కమ్యూనిటీ విల్ బి బిల్ట్ ఆటోమేటికల్లీ. ఓకే, దీనికి ఇక్కడ ఉండే లీడర్స్ యూ హ్యావ్ టేక్ ద లీడ్. లైక్ మేబీ ఆల్ ద లీడర్స్, మీకంటే ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు యూ షుడ్ టేక్ ద లీడ్. అక్కడ మీ పాస్ట్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్, లేదంటే అది మాటికి అడ్డం వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే ఇంకేం నెక్స్ట్ రాసుకునేది నేను చెప్పేది, మనం ఎప్పుడైనా నెక్స్ట్ మాట్లాడే
ఈ పాస్ట్ నౌ గురించే నా టాక్ ఎక్కువ ఉంటుంది. టాక్ అంటే పరిమళ నాతో మాట్లాడుతున్నారు. ఐ విల్ టోటలీ బీ అబౌట్ ద న్యూ అండ్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ద ఓల్డ్, బికాస్ దిస్ ఈస్ వేర్ యువర్ ఫ్యూచర్ విజన్ లైఫ్ ఈస్. అండ్ మనం చూస్ చేసుకున్న పాత్ ఇది. నిన్న నేను చెప్పేసాను, నాకు ఈ మీటింగ్లో నీకు అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. 3 పాత్స్ ఉన్నాయి, మనం ఈ పాత్ చూస్ చేసుకున్నాం, రైట్? అండ్ ఫైనలీ 1000 PV సుదర్శన్ సార్ చెప్పారు ఆల్రెడీ. 1000 PV లీడర్షిప్, NLL సమ్ ఆఫ్ యూ మిస్డ్ అండ్ ఇంకా టైం ఉంది. ఈ మంత్ యూ కెన్ మేక్ ఇట్. అసలు ఈరోజు ట్రెక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెండ్ బికాస్ ఐ మెట్ Dr. Vanaja first thing. At the same time, few more doctors and few more elite people, and had a tremendous time with all of you. In fact, everybody. I loved it, and a very big round of applause. Son actually, yes, it was so what to say, courteous on all of us. ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో దిగేటప్పుడు కూడా ఏం లేదు కాబట్టి వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఇట్ వాస్ ఆసమ్. ఇన్ ఫ్యాక్ట్ ఆ పెద్ద మ్యామ్ వచ్చేట్టున్నా ఏమి ఆమె పెట్టిన టాప్ కానీ మనం స్టేటస్ పెట్టాము. సో దిస్ ఆర్ దిస్ ఈస్ వాట్ కమ్యూనిటీ ఈస్ ఆల్ అబౌట్. దట్ ఈస్ హౌ. ఇప్పుడు అమ్మాయి ఏమి నెక్స్ట్ షీస్ గోయింగ్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, రైట్? సో నెక్స్ట్ 1000 PV వచ్చి NLL మిస్ అవుతున్న వాళ్ళు ఈ మంత్ 5 అవుట్. Because Nandi Hills, that is going to be another beautiful trek. Itlo undadante chaala chinna trek, but almost clouds. That's a scenic beauty untadi chaala. Idi kaakunda next NLL kante mundu with permission from our manager Chandru, Ahmed Chandru, we kind of finalized one event anamata. 1000 PV drive, which could happen. Okay, I will confirm the dates. This is August, right? This could happen in the month of November, tentatively. Okay, November we have trip. So trip tarvata undachu. Drive to Madurai plant. So the event or our get together will happen in the Madurai manufacturing plant. And drive ఎందుకు పెట్టినా అంటే he gave me an idea, let's drive, అందరూ కార్స్లో వెళ్దామనేసి. Of course there's no rule again. If you want to come in train you can come. అంటే 1000 PV qualifiers మాత్రము, లేదు అందరం కార్స్లో పోదాం. బికాస్ he wanted the BMW drive first of all. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ డిస్కషన్. ఎలా ఉంది BMW ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఓకే I want to experience it అనేసి. That's how the game started. So whoever has a car, he can come with few of qualifiers, 3-4 qualifiers share చేసుకుని అందరం ఒక 2-3 డెస్టినేషన్స్ పెట్టుకొని ఏదైనా హోటల్స్ అంటే ఫుడ్ తినేకో స్నాక్స్ అట్లా. లాస్ట్కి అవర్ గోల్ ఇస్ టు రీచ్ మదురై ప్లాంట్. అక్కడ కంపెనీ విల్ ఏం చేస్తుందో తెలియదు కంపెనీ. మళ్ళీ మీకు కానీ కమిట్ అయితే కష్టం. మేబీ వాళ్ళు ఫుడ్ పెడతారేమో, ఒక ఆడ క్యాంటీన్ కెఫ్టేరియాలు ఉంటే తర్వాత యూనిట్ తీసుకోవడం. లెట్స్ డూ సంథింగ్ లైక్ దట్. ఓకే, అట్లాంటివి అంటే ఈరోజు నుంచి సుదర్శన్ కార్ యాక్సిలరేటర్ ఆన్లో పెట్టి రాని. ఐ నో, నాకు కూడా అది చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే నేను ఎట్లా డ్రైవ్ చేయను వేరే విషయము. కానీ ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ ఈవెంట్, నాట్ ఇన్ ఏ కాన్ఫరెన్స్ హాల్. లెట్స్ ఆల్ డ్రైవ్, లెట్స్ హ్యావ్ మోర్ ఫన్. In between CCTsలో it will be good event and the road కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్టోబరే, బికాస్ దిస్ ఇస్ సెప్టెంబర్ NLL ఎలా ఉంది, అవి మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటా. సో వాళ్ళందరూ కూడా గోల్ పెట్టుకొని అక్టోబర్ చేస్తే నవంబర్లో ఒక 1 day, 1 Saturday or Sunday we can plan and we can drive to Madurai. Okay, this is not NLL. This is not, it has nothing to do with NLL. It is just 1000 PV drive అనుకోండి, which చంద్రు రికమెండెడ్ మీ టీమ్తో మాట్లాడు, మనం ప్లాన్ చేద్దామని. సో మీ నంబర్స్కి వర్క్ చేయండి ఇక్కడ నుంచి. ఓకే, సో దట్స్ ఇట్. మేబీ ఇంకొక 1 week అట్లా మీకు మీటింగ్ స్కెడ్యూల్స్ ఏమి ఉండదు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ చేంజెస్. ఇవన్నీ మీకు చెప్పినవన్నీ
ఫైనలైజ్ అయినాక you will start getting the schedule totally. So all the best, and yeah, you can have your dinner, maybe you'll have some photo session or any questions you can, I will be here for some more time. So all the best and have a safe journey back home, and yeah, all the women